హాయ్ అండి. వీడియోలు ఏంటి పెట్టట్లేదు అక్క అని అనుకుంటున్నారు. ఏంటండి గృహప్రవేశం ఉందని చెప్పాను కదా, అందుకని కొంచెం బిజీ అయిపోయాను. ఈ రోజు సండే రోజు అయితే ఇదే లాస్ట్ మాకు. ఇంకా చికెన్ పులావ్ చేస్తున్నాను. ఒక అరకిలో చికెన్ మీడియం సైజ్ ముక్కలు కొట్టుకొని బాగా కడిగేసి ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ లో నీరంతా వెళ్ళి ఆయిల్ పైకి తేలిన తర్వాత దీంట్లో మసాలా రైస్ అనేది నేను వాడుతున్నాను. నేను బిర్యానీ మసాలా రైస్ వాడుతున్నాను. మీ కాడ బిర్యానీ మసాలా రైస్ లేకపోతే బిర్యానీ పౌడర్ వేసుకొని బాస్మతి రైస్ వేసుకోండి. నేను అరకిలో చికెన్ కి అరకిలో బియ్యం వాడుతున్నాను. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. బాస్మతి రైస్ ఎప్పుడైనా ఒక అరగంట సేపు బియ్యం అనేది నానబెట్టుకోవాలి. నేను చికెన్ వండేదాకా నిన్ను నానబెట్టుకోలేదు. ఇంకొక అరగంట సేపు బియ్యం నానబెట్టుకొని చికెన్ లో నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం చికెన్ మసాలా, నానబెట్టుకున్న బియ్యం కూడా వేసుకొని ఒక నిమ్మరసం కూడా కొంచెం వేసుకొని కొంచెం కసూరి మేతి లేదంటే కొత్తిమీర, పుదీనా వేసుకోండి. కొంచెం ఉప్పు కూడా వేసుకొని 4 వైపులు కలిపేసి మూత పెట్టుకోండి. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఇంక మూత తీయకుండా విజిల్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్కర్ ఓపెన్ చేయండి. లేదు వెంటనే తినేస్తామంటే విజిల్ తీసేసి మూత తీసుకొని వడ్డించుకోండి. హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా చికెన్ పులావ్ ముక్కలతో ఎంత బాగా కుదిరిపోయిందో. ఈ టేస్ట్ కూడా అలాగే ఉంది. చాలా బాగా వచ్చింది. మిషన్ కుట్టడం ఇంకా బట్టలు ప్యాక్ చేసుకోవడం అవే అవుతున్నాయి. ఇంట్లో వీడియోలు చేసి అప్లోడ్ చేయలేకపోతున్నాను. అసలు టైం కుదరట్లేదు. సబ్స్క్రైబ్